హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో తెలుగు వ్యాకరణం, తెలుగు గ్రామర్ అనేది టెట్+ డిఎస్సి గ్రూప్ 4 సిలబస్ని బేస్ చేసుకుని టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్తో సహా మన ఛానల్లో క్లాసెస్ అనేవి ఫ్రీగా చెప్తున్నారు. ఈ యొక్క ఆఫర్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఇప్పటి వరకు 21 క్లాసెస్ విన్నాము. ఈరోజు ఈ వీడియోలో 22 క్లాస్ ఏమిటి అంటే సమాపక క్రియలు, అసమాపక క్రియలు. ఈ వీడియోలో మనం సమాపక క్రియలు, అసమాపక క్రియల కోసం తెలుసుకుందాం. రెండు ఈ వీడియోలోనే వినాలి అంటే మనకి వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. మీకు కొంచెం వీడియో చూడడానికే చాలామందికి బద్ధకం వస్తుంది. అలాంటిది పెద్ద వీడియో అయితే ఇంక చూడకుండా వెళ్ళిపోతారు. మీరు చూడకపోవడం వలన మీరే లాస్ అవుతారు ఫ్రెండ్స్. వీడియో చేసిన నాకైతే నష్టమే ఉండదు. వీడియో చూడకపోతే ఎవరికి అవసరమైతే వాళ్ళే చూస్తారు. కాకపోతే ఫ్రీగా ఇంత వాల్యుబుల్ క్లాసెస్ అనేవి మీరు ఉపయోగించుకుంటారని వీడియో ఫుల్గా చూడమని చెప్తున్నాను. సమాపక క్రియలు ఏంటంటే, సమాపక క్రియలు అనగా వాక్యం పూర్తయింది అని తెలిపేది. ఏంటి? సమాపక క్రియలు అంటే వాక్యం పూర్తయింది అని తెలిపేది. మరి అసమాపక క్రియలు అంటే వాక్యం పూర్తి కాలేదు. ఏంటి? సమాపక క్రియలు అంటే వాక్యం పూర్తయిందని, అసమాపక క్రియలు అంటే వాక్యం పూర్తి కాలేదు. మీరు కొంచెం మంది అనుకోవచ్చు, సమాపక క్రియలు, అసమాపక క్రియలు మాకెందుకు, తెలుసుకోవడం మాకు అవసరం లేదనుకోవచ్చు. మీరు వాక్యాన్ని, సామాన్య వాక్యాన్ని సంక్లిష్ట వాక్యంలోకి మార్చాలి అంటే ఇవి రెండు తెలియకుండా మీరు వాక్యం మార్చడం అనేది జరగదు. ఈ 2 పాయింట్స్ బేసిక్. ఇవి విని తెలుసుకున్న తర్వాతే మీరు ఈజీగా చేసేయగలరు, కళ్ళతో చూసి చెప్పేయగలరు. సామాన్య వాక్యాన్ని సంక్లిష్టంలోకి ఎలా మార్చాలి అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇవి తెలుసుకుంటే. కొంచెం మంది ఇవి తెలుసుకోకుండా బట్టి పట్టేస్తారు. అలా బట్టి పడితే మనకి గ్రామర్ అనేది రాదు ఫ్రెండ్స్. ఇప్పుడు సమాపక క్రియల కోసం తెలుసుకుంటున్నాము. సమాపక క్రియలు ఎన్ని రకాలు అంటే 6 రకాలు. అసమాపక క్రియలు ఎన్ని రకాలు అంటే 6 రకాలు. సమాపక క్రియ ఎన్ని రకాలు? సమాపక క్రియ 6 రకాలు. సమాపక క్రియ అంటే వాక్యం పూర్తయినది అని తెలిపేది. 6 రకాలు. ఒకటేంటి? లిట్, లట్, లూట్, లాట్, లూట్, లంగ్ని. ఓకేనా? ఇవి ఇప్పుడు మనం మామూలుగా తెలుగు వ్యాకరణంలో భూతకాల సమాపక క్రియ అంటారు. మనకి ఎగ్జామ్లో ఎలా బిట్టిస్తారు? భూతకాల సమాపక క్రియని భాషలో ఏమంటారు అంటే మనకి 6 తెలిస్తేనే దీనికోసం ఆన్సర్ అనేది చేయగలం. ఓకేనా? లిట్ మీకు పలకడం రాకపోతే నా వెనకాల ఒకసారి పలకండి, మీకు ఈజీగా వస్తుంది. లిట్, లట్, లూట్, లాట్, లూట్, లంగి. లిట్, లట్టు, లూట్, లాట్, లూట్, లంగి. లిట్ అంటే ఏంటంటే భూతకాల సమాపక క్రియ. లట్ అంటే ఏంటంటే వర్తమానకాల సమాపక క్రియ. రూట్ అంటే ఇది రూ వద్దు కదా, భవిష్యత్ కాల సమాపక క్రియ. లాట్ అంటే తద్ధర్మ, తస్సీల, సంప్రశ్న, సాతత్య. ఏంటి? తధర్మ, తస్సీల, సంప్రశ్న, సాతత్య. ఏమంటారు? లాట్ అని మొబైల్ షాప్ ఉంటుంది కదా, అది గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుంటుంది. లూట్ అంటే ఆశిస్సు, శాప, సంప్రార్థన. నెక్స్ట్ లంగి అంటే వ్యతిరేకార్థ క్రియ. ఇప్పుడు వీటి కోసం నేను చెప్తాను, మీరు నోట్స్ రాసుకోండి. లిట్ అంటే ఏంటి? భూతకాల సమాపక క్రియ. మనం చాలామంది భూతకాల సమాపక క్రియ అంటే ఏం నేర్చుకుంటాము? జరిగిపోయిన కాలం అని నేర్చుకుంటాం.
జరిగిపోయిన కాలం అని నేర్చుకునే కాలాలు అయిపోయినాయి. ఇప్పుడు కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే పక్కన వాళ్ళకంటే మనం కొంచెం ఎక్స్ట్రాగా నేర్చుకుంటేనే మనకి జాబ్ అనేది వస్తుంది. భూతకాల సమాపక క్రియ అంటే ఏమిటి? వాక్యం పూర్వం ఉండి ప్రస్తుత కాలంలో జరిగిపోయినది. ఏంటి? వాక్యం పూర్వం ఉండి ప్రస్తుత కాలంలో జరిగిపోయినది. మనకి డిఎస్సిలో ఒకసారి బిట్ కూడా వచ్చింది. ఇది ఏంటి? పూర్వం ఉంది ప్రస్తుతం కాలం జరిగిపోయిన వాక్యాన్ని ఏ సమాపక క్రియ అంటారంటే భూతకాల సమాపక క్రియ. మరి వర్తమాన కాల సమాపక క్రియ అంటే ఏమిటంటే ఫస్ట్ మనం భూతకాల సమాపక క్రియకి ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటంటే తాత భారతం చదివాడు. మనకి సమాపక క్రియల కోసం ఏపీ న్యూ టెక్స్ట్ బుక్ తెలుగు తోట 4th క్లాస్ టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉన్నట్లయితే కనుక 80 పేజ్ ఓపెన్ చేయండి. భాషాంశాలు ఉంది కదా, దానిలో మనకి సమాపక క్రియల కోసం క్లియర్గా ఇచ్చాడు. ఓకేనా? మొదటి 3 వాక్యాలు కలిపి రాయండి. ఇక్కడ 3 వాక్యాలు ఇచ్చారు, తర్వాత 3 వాక్యాలు పూర్తి కాలేదు. వాటిని పూర్తి చేయాలంటే మరొక పదం ఏదో రాయాలి. వాటిని ఎట్లా పూర్తి చేయవచ్చో చూడండి అని 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇవి రాయాలి అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి? సమాపక క్రియలు అసమాపక క్రియలు తెలియాలి కదా. ఇక్కడ చూడండి, ఈ వాక్యాలు పూర్తయిన వాక్యాలే. దీన్ని బట్టి మనం క్రింది విషయం తెలుసుకుందాం. చేశాడు, నడుస్తున్నాడు, రాస్తుంది, నిద్రపోయాడు, మాట్లాడుతున్నాడు, వస్తుంది అని వాక్యాన్ని పూర్తి చేయగలవు కనుక వీటిని ఏమంటారు? సమాపక క్రియలు అంటారు. మనం ఇప్పుడు వేటి కోసం తెలుసుకున్నాం? సమాపక క్రియల కోసం తెలుసుకుంటున్నాం. చేసి, నడుస్తుంది, రాసి ఈ వాక్యాన్ని పూర్తి చేయలేవు, ఎందుకంటే ఇవి అసమాపక క్రియలు కాబట్టి. ఓకేనా? మనకి సమాపక క్రియలు తెలుసుకుంటున్నాం కదా. సమాపక క్రియలు రవి ఇంటి పని చేశాడు. ఇది ఏ కాలం? చేశాడు అంటే ఆల్రెడీ జరిగిపోయింది. దాన్ని ఏమంటారు? భూతకాలం అంటారు. మన భాషలో ఏమంటారు? లిట్ అంటారు. లిట్ అంటే భూతకాల. రవి ఇంటి పని చేశాడు. దీన్ని ఏమంటారు? భూతకాల సమాపక క్రియ. భూతకాల సమాపక క్రియ అంటే ఆల్రెడీ జరిగిపోయింది. ఓకేనా? జరిగిపోయింది కాబట్టి దీన్ని భూతకాల సమాపక క్రియ అంటారు. అలాగే దీన్ని లిట్ అంటారు. ఓకేనా? పిల్లలు నడుస్తున్నారు. నడుస్తున్నారు అంటే ఏంటిది? వర్తమాన కాలం. వర్తమాన కాలం అంటే వర్తమాన కాలాన్ని ఏమంటారు? లట్. వర్తమాన కాలాన్ని ఏమంటారు? లట్ అంటారు. లట్ అంటే వర్తమాన కాల సమాపక క్రియ. ఓకేనా? వర్తమాన కాల సమాపక క్రియ అంటే వాక్యం చివరి క్రియ ఏ కాలంలో ఉంటే మనం అదే కాలంలోకి మార్చాలి. వర్తమాన కాల సమాపక క్రియని వేరొక విధంగా కూడా అంటారు. మనకు తెలుసు వర్తమాన కాలం అంటే జరుగుతున్న కాలం అంటారు. మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో వర్తమాన కాల సమాపక క్రియ అంటే ఏమిటి? ఎవరైనా రాసుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రారంభించబడి ముగియకుండిన కాలాన్ని వర్తమాన కాల సమాపక క్రియ అంటారు. మనలో చాలామంది జరిగే కాలం అని చదువుకుంటారు. అలా చదవకూడదు. అది కూడా జరిగే కాలం, అది కూడా ఒక పాయింట్. దాంతోపాటు ప్రారంభించబడి ముగియకుండిన కాలాన్ని, దానికి ఎగ్జాంపుల్ తింటున్నాడు అంటే అది ప్రారంభించబడింది, ముగిసిందా? ముగియలేదు. అదే తినేసాడంటే అది భూతకాలంలోకి వస్తుంది. తింటాడు అంటే అది భవిష్యత్ కాలంలోకి వస్తుంది. తింటున్నాడు అంటే అది వర్తమాన కాలంలోకి వస్తుంది. ఓకేనా? ఆడుతున్నాడు అంటే వర్తమాన కాలం. చదువుతున్నాడు వర్తమాన కాలం. పాడుతుంది వర్తమాన కాలం. మీరు ఇప్పుడు క్లాస్ వింటున్నారు అదే కాలం, అది కూడా వర్తమాన కాలం.
నెక్స్ట్ వీడియో మీరు చూస్తారు, అదే కాలం భవిష్యత్ కాలం. మీరు ముందు వీడియోలో చూసేశారు, అదే కాలం భూతకాలం. ఓకేనా, అదే మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉంది. పిల్లలు నడుస్తున్నారు, అది వర్తమాన కాలానికి ఎగ్జాంపుల్. లత పరీక్ష రాస్తుంది, ఇది కూడా వర్తమాన కాలానికి ఎగ్జాంపుల్. వర్తమాన కాలం అంటే ప్రారంభించబడి ముగియకుండిన కాలాన్ని వర్తమాన కాలం అంటారు. మీకు ఇలాంటి గ్రామర్ ఎవరు కూడా ఫ్రీగా చెప్పరు. ఒకవేళ ఎవరైనా చెప్పినా ఈజీ టాపిక్స్ లేదా వాళ్ళకి ఈజీగా ఉన్నాయి చెప్తారు, కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గ్రామర్ అనేది ఎవరు ఫ్రీగా చెప్పరు ఫ్రెండ్స్. నేను నేర్చుకున్న గ్రామరు మీకు చెప్తున్నాను, దీన్ని ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. మన ఛానల్ వల్ల అట్లీస్ట్ ఒకరికి యూజ్ అయినా కానీ హ్యాపీయే కదా ఫ్రెండ్స్. ఓకేనా, లత పరీక్ష రాస్తుంది. ప్రారంభించబడి ముగియకుండిన కాలాన్ని ఏ కాలం అంటారు? వర్తమాన కాలం. లూట్ అంటే భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలం అంటే జరిగిపోయిన కాలం. దాన్ని ఇంకా ఏమంటారు? వాక్యం చివర భవిష్యత్ కాలానికి సంబంధించి క్రియ ఉంటే భవిష్యత్ కాల సమాపక క్రియ అంటారు. అంటే ప్రారంభించబడుకుండిన కాలాన్ని భవిష్యత్ కాలం అంటారు. ఏమంటారు? ఎగ్జాంపుల్, తింటాది, చదువుతాది, చూస్తాది, పడుకుంటాది, వస్తారు, అవన్నీ ఏంటి? భవిష్యత్ కాలం. అంటే అవి ఇంకా ప్రారంభించబడలేదు. తింటాది అంటే తింటున్నారా? ఇంకా లేదు. తినేసారా? లేదు. తింటాది అంటే భవిష్యత్తులో జరుగుతుంది కాబట్టి దాన్ని భవిష్యత్ కాల సమాపక క్రియ అంటారు. రూట్ అంటారు. ఏమంటారు? రూట్ అంటారు. నెక్స్ట్ లాట్. లాట్ అంటే తధర్మ, తశీల, సంప్రశ్న, సాతత్య. ఏంటి? తధర్మ, తశీల, సంప్రశ్న, సాతత్య. తధర్మం అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పటం. ఎగ్జాంపుల్, వ్యక్తి యొక్క ఎగ్జాంపుల్, సూర్యుడు తూర్పున ఉదయించెను. అదే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంటే అదేంటి? భవిష్యత్ కాలంకి వస్తుంది. సూర్యుడు తూర్పున ఉదయించును అనేది తధర్మం. నిప్పు కాలును తధర్మం. పక్షులు ఏం చేస్తాయి? ఎగురుతాయి. అంటే ఉన్నది ఉన్నట్లు ఒక వస్తువు యొక్క లేదా ఒక మనిషి యొక్క ఉన్నది ఉన్నట్లు చెప్పేది ఒక వస్తువు యొక్క లేదా మనిషి యొక్క గుణాన్ని మార్పు చెందకుండా తెలియచేసేదే తధర్మం. మరి తశీల అంటే వస్తువు యొక్క వ్యక్తి యొక్క స్వభావాన్ని తెలిపేది. ఎగ్జాంపుల్, నీరు చల్లగా ఉండు, అది తధర్మక ఎగ్జాంపుల్. అంటే నీరు పారును. తధర్మక ఎగ్జాంపుల్ మనిషి నడుచును. తశీలకి ఎగ్జాంపుల్ మనుషులందరూ నడుస్తారు, కానీ అందరి స్వభావం ఒక్కొక్కలా ఉంటుందా? ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళకున్న స్వభావం ఇక్కడ మనం రాసుకోవాలి. నెక్స్ట్ సంప్రశ్న. సంప్రశ్న అంటే దగ్గరగా ఉన్న ప్రశ్నలకు మనం సంబంధించి దగ్గరగా ఉన్న ప్రశ్నలు. ఎగ్జాంపుల్, వస్తావా, రావా, లాభమా, నష్టమా, శరణమా, మరణమా, దుఃఖమా, సుఖమా అనేవేంటి? దగ్గరగా ఉన్న ప్రశ్నలకు మనం సంబంధించిన ప్రశ్నలను ఏమంటారు? సంప్రశ్న. ఇక్కడే ఉంది. ప్రశ్న అంటే ఇక్కడే సగం తెలుస్తుంది మనకి. నెక్స్ట్ సాతత్య అంటే మొత్తం అని అర్థం. అంటే మొత్తం ఆక్రమించెను. భూమి అంతటా గాలితో నిండెను అంటే భూమి మొత్తం గాలితో నిండెను, దాన్ని సాతత్య అంటారు. సర్వమందు ఈశ్వరుడు ఉండెను, దాన్ని సాతత్య అంటారు. ఓకేనా. దీని తర్వాత లూట్. లూట్ అంటే ఆశిస్సు, శాప, సంప్రార్థన. ఆశిస్సు అంటే ఎవరినైనా ఆశీర్వదిస్తారు కదా, ఇవి మీకు తెలుసు, ఈజీగానే గుర్తుంటాయి. ఆశిస్సు అంటే ఆశీర్వదించడం. శాపం అంటే కొంచెం మంది ఇష్టం లేనప్పుడు శాపాలు పెడతారు కదా, అవి శాపాలు. సంప్రార్థన అంటే మనం ఏదైనా రిక్వెస్ట్గా అడగడం. ఫర్ ఎగ్జాంపుల్, దేవుణ్ణి మీకు రిక్వెస్ట్గా జాబ్ కావాలి అడిగితే అది సంప్రార్థన.
ఓకే ఫ్రెండ్స్, ఆశిస్సు, శాప, సంప్రార్థన. ఆశిస్సు అంటే ఎవరినైనా ఆశీర్వదించాలి, ఆశీర్వదించడం. శాపం అంటే ఎవరికైనా శాపాలు పెడతారు కదా, తిట్టేసి అలాంటివి. సంప్రార్థన. నెక్స్ట్ లన్ని అంటే వ్యతిరేకార్థ క్రియ. అంటే సీత పడింది అంటే సీత పడలేదు. బాలుడు రాస్తున్నాడు అంటే బాలుడు రాయడం లేదు. రాముడు తింటాడు అంటే వ్యతిరేకం ఏంటి, రాముడు తినడం లేదు. ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం భూతకాల సమాపక క్రియ, వర్తమాన కాల సమాపక క్రియ, భవిష్యత్ కాల సమాపక క్రియ, తధర్మ, తత్శీల, సంప్రశ్న, సాతత్య, ఆశిస్సు, శాప, సంప్రార్థన, వ్యతిరేకార్థ క్రియల కోసం తెలుసుకున్నాము. భూతకాలం అంటే లిట్, వర్తమాన కాలం అంటే లట్, భవిష్యత్ కాలం అంటే లూటు. తధర్మ, తస్సీల, సంప్రశ్న, సాతత్య అంటే లాట్ అంటే లాట్ మొబైల్ షాప్ గుర్తుపెట్టుకోండి. లూటు అంటే ఆశిస్సు, శాప, సంప్రార్థన. లగ్ని అంటే వ్యతిరేకార్థ క్రియ. ఇవన్నీ కూడా ఏ క్రియలు అంటే సమాపక క్రియలు. ఇవి మనకి ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే ఏదైనా వాక్యాన్ని, సామాన్య వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంలోకి మార్చాలి అంటే క్రియల చివర ఉండే కాలాన్ని బట్టి మనం మార్చాలి. ఓకేనా? వాక్యం పూర్తయింది అని తెలిపేది సమాపక క్రియ, వాక్యం పూర్తి కాలేదు అని తెలిపేది అసమాపక క్రియ. అసమాపక క్రియలు కూడా ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అసమాపక క్రియలు 6 కోసం మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మీకు లాస్ ఏమి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.